ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. మనము దేవునికి ప్రార్థన చేసి ప్రారంభించేటువంటి బిడలగా ఉండాలండి. మనం ఈ లోకంలో ఏ పనిని ప్రారంభిస్తున్నా ప్రార్థనకి మొదటి స్థానం ఇవ్వాలి. మనం ఎప్పుడైతే దేవునికి మొట్టమొదటిగా ప్రిఫరెన్స్ ఇస్తామో, దేవుడు మన ప్రతి ఒక్క పనిలో దేవుడు మనకు ముందుండి మనల్ని ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడండి. మనము ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ప్రార్థన చేసుకొని వెళ్ళేటువంటి బిడలుగా ఉండాలి. ప్రార్థన దేవుడు మనకి ఒక అలవాటుకు, ఒక జీవితంలో ప్రతిరోజు మనం ఎలా బ్రష్ చేస్తామో, ఎలా 3 పూట్ల మన భోజనం చేస్తామో, ప్రార్థన కూడా మనం అలాగే చేసేటువంటి బిడలుగా ఉండాలి. మనం బయటికి వెళ్ళాలన్నా ప్రార్థన చేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత యేసయ్య నన్ను క్షేమంగా తీసుకొని వచ్చారు, మీ కాపాడే దూతల ఒక సహాయము మీ కంచె మాత ఉంది కాబట్టి దాన్ని బట్టి స్తుతులని మన కృతజ్ఞతలు చెల్లించే బిడలుగా కూడా ఉండాలండి. దేవుడు కంచె లేకుంటే, దేవుని ప్రేమ లేకుంటే, లేదా దేవుని కృప లేకుంటే మనం ఈ లోకంలో జీవించేదానికి, మనం ఈ లోకంలో బ్రతికేదానికి కూడా అవకాశం ఉండదండి. దేవుడికి ఒక్క సెకండ్ కోపం వస్తే మనం చేసే పాపాలు, ఒక్కసారి దేవుడు కోపగించుకుంటే మనం ఈ లోకంలో మనం బ్రతకలేం. మనం కాలిపోయేటువంటి బిడలుగా ఉండాలి. మనం ఈ లోకంలో చెదిరిపోయేటువంటి బిడలుగా ఉండాలి. మనం ఈ లోకంలో నరకానికి వెళ్ళేటువంటి బిడలుగా ఉండాలి. అలాంటి కాకుండా ఆయన దయ ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి మనకి ఆయన ప్రాణాన్ని పెట్టి, ఆయన పరిశుద్ధమైన రక్తం మన పాపాన్ని కడుగుతుంది. ఆయన గాయాలు మన భౌతికమైన శరీరం స్వస్థపరుస్తుంది. కాబట్టి మనం దేవునికి దివారాత్రంలో ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రార్థన దయతో ఆలకించండి అయ్యా. మేము ఏ ప్రదేశానికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని నిమిత్తమైన ప్రార్థన చేసుకునేసి మా జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఒక పక్షి పైకి ఎగరాలంటే వేసే 2 రెక్కలు ఉండాలి, ఒక రెక్కతో ఎగరలేదయ్యా. వేసే ఒక రెక్క ప్రార్థన అనే రెక్క ఉంటే, ఒక రెక్క ప్రయత్నం అనే రెక్క ఉంటేనే వేసే 2 అడుగులు వేసే కాళ్ళు కూడా ఒక అడుగు తర్వాత ఒక అడుగు వేస్తేనే ముందుకు వెళ్తామయ్యా. మా జీవితంలో కూడా ప్రార్థన చేసి ప్రారంభించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఒట్టి ప్రార్థన చేసి ప్రారంభించకుండా వేసేది వ్యర్థమే, లేదా ఒట్టి వేసి ప్రారంభించి ప్రార్థన చేయకున్నా వ్యర్థమే. కాబట్టి మీ వాక్యానుసారంగా ప్రార్థన ప్రయత్నం 2 చేసే భాగ్యాన్ని ప్రసాదించండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో వచ్చున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.